హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వేడి వేడి సమ్మర్లో చల్లని ఫలుదా తాగితే చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇండియాలో అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం దాన్ని. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి ఫలుదా తిన్నాం. బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అమెరికాలో ఇట్స్ అరౌండ్ $8 అండ్ $10 కూడా ఉంటుంది. సో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా సేమ్ లైక్ రెస్టారెంట్ టేస్టే వస్తుంది. సో మోహన్ అన్నయ్య చేశారు. టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోవాలి. లైక్ డెకరేషన్కి కూడా చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా. అందులోనే రోప్చా అని చెప్పి బయట దొరుకుతుంది అనమాట స్టోర్స్లో. అది తెచ్చుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ అది వేసుకున్నాం. తర్వాత కాచి చల్లార్చిన పాలు ఆర్ కండెన్స్డ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెం 2 స్పూన్స్ అది. తర్వాత సేమియా కూడా కావాలి కాబట్టి దాన్ని మేము కొంచెం ఉడికించామన్నమాట. హాట్ వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఆ సేమియా కూడా 2 స్పూన్స్ వేసాం. ఇక్కడ మేము ముందే నానబెట్టి పెట్టుకున్నాము. ఒక 15 మినిట్స్ సరిపోద్ది. సబ్జా బేసల్ సీడ్స్ అవి కూడా కొంచెం వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. అవి ఎక్కువ వేసుకున్నా చాలా మంచిది. తర్వాత మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్, మేము ఇక్కడ బటర్ పికాన్ ఐస్ క్రీమ్ వేసుకున్నాం. టేస్ట్ అసలు చాలా ఎన్హాన్స్ అయింది. ఈ ఐస్ క్రీమ్ వల్లనే అనిపించింది. అందులో ఆల్రెడీ పికాన్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుందనమాట. ఇది రోజ్ ఫలుదా. సో దానిపైన అలాగే కొంచెం మళ్ళీ రోబ్జా సిరప్ వేసాము. ఇంక ఇది డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం చాప్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసాం. ఫైనల్లీ టేస్ట్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా విత్ టేస్టింగ్ టైం. టేస్ట్ మాత్రం అస్సలు ఆహా సూపర్ ఉందన్నమాట.